మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రధాని మోదీ కూడా వెంటనే రామ్మోహన్ నాయుడుతో మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు. అక్కడ పరిస్థితిని అన్ని అక్కడ ఉండేటువంటి సీఎం అదేవిధంగా హోంశాఖ మంత్రి గుజరాత్ హోంశాఖ మంత్రితో కూడా మాట్లాడారు. వాళ్ళందరితో కూడా మాట్లాడే పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు, 7 పోర్చుగీస్ కు సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు, ఒక కెనడియన్ కూడా ఉన్నట్లుగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అంశం ఇంకా కొలిక్కి రాలేదు. కాకపోతే ఎంతమంది చనిపోయారు అన్నది ఇంకా అధికారికంగా తెలియలేదు కాబట్టి మనం దాని గురించి చెప్పకూడదు. అయితే సంఘటన జరిగినటువంటి తీరు అదేవిధంగా ఈ యొక్క తీవ్రత ప్రమాదం యొక్క తీవ్రత కనుక చూసుకుంటే రిమోట్ ఛాన్సెస్ అనే అందరూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా అయితే రావాల్సి ఉంది. అయితే ఎందుకు ఇది జరిగింది, స్ట్రక్చరల్ లోపం ఏమైనా ఉందా, విమానానికి సంబంధించి స్ట్రక్చరల్ లోపం ఏమైనా ఉందా, మేడే కాల్ ఎందుకు చేశారు, సాంకేతిక లోపం ఉండటం వల్లనే ఈ యొక్క టేకాఫ్ సమయంలో సమస్యను గుర్తించి వెంటనే ఈ యొక్క మేడే కాల్ ఇచ్చారా అన్నది కూడా చూడాలి. రన్వేని బూస్ట్ చేయడంలో కొంత లోపం ఏర్పడి ఉండొచ్చు, సాంకేతిక లోపం కూడా ఉండి ఉండొచ్చు అన్నది తెలుస్తోంది. సో విమానం మోడల్ అయితే ఇది లేటెస్ట్ మోడలే, 171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ టేకాఫ్ సమయంలో ఇది ప్రమాదం జరిగింది. అయితే ఈ డ్రీమ్ లైనర్ కు సంబంధించినటువంటి విమానాల్లో ఇటువంటి ప్రమాదం జరగడం అన్నది ఇదే మొదటిసారి అన్నది కూడా ఇప్పుడు విమానయాన సమాచారం. ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి గతంలో కూడా వివాదాలు అయ్యాయి, ఎందుకంటే పలు ప్రమాదాలు జరిగాయి. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ హిస్టరీ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్, అంటే ప్రమాదాలు ఎంత పెద్ద తీవ్రతలో జరగపోయినా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయని కూడా గతంలో డిస్ప్యూట్స్ జరిగాయి. ఇఫ్ యూ కెన్ రీకాల్. అవును, ఖచ్చితంగా. అయితే ఇండియాలో మాత్రం ఇంత పెద్ద ఎత్తులో ఇటువంటి ప్రమాదం జరగడం అనేది మాత్రం ఇదే మొదటిసారి. ఈ డ్రీమ్ లైనర్ సిస్టంలో, ఈ డ్రీమ్ లైనర్ దీంట్లో ఇది ఫస్ట్ టైం జరిగింది. ఎయిర్ ఇండియా కూడా అధికారికంగా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. టాటా రెస్పాన్స్ ఏంటి కృష్ణ? అంటే టాటా చైర్మన్ కూడా రెస్పాండ్ అయ్యారని తెలుస్తోంది ఆయన మృతుల కుటుంబాలకి. ఎవరైతే ఇంకా మనం అంటే అనలేము, కానీ అక్కడ పరిస్థితి చూస్తే అంటే ఏం జరుగుతుందనేది అర్థమవుతోంది. కానీ బట్ అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. కానీ సరే, కోలాటరల్ డ్యామేజ్లో 2 అక్కడ మెడికల్ కాలేజ్ సంబంధించి మెడికోలు కూడా 35 మంది ఎంతమంది 36 మంది ఉన్నారు, వారందరూ గాయపడ్డారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ఒకటి. ఈ రెండింటి మీద తర్వాత టాటా చైర్మన్ రెస్పాన్స్. టాటా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఇచ్చినటువంటి ఒక రెస్పాన్స్ కూడా మనం చూసాం. ఆయన కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు విత్ ప్రొపౌండ్ సారో ఐ కన్ఫర్మ్ దట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 ఆపరేటింగ్ Ahmedabad London Gatwick was involved in a tragic accident today అంటూ ఆయన చెప్తూ our thoughts and deepest condolences are with families and loved ones of the all affected by this devastating event. At this moment, our primary focus is on supporting all the affected people and their families. We are doing everything in our power to assist the emergency response team at the site and to provide necessary support and care to those impacted. Further updates will be shared as we receive more verified information అంటూ ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే అందరూ కూడా టాటా చైర్మన్ తో పాటు టాటా గ్రూప్ సంబంధించినటువంటి అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఒకటే, ఇప్పుడు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశం పైన అది ప్రమాదం ఎలా జరిగింది, తర్వాత ఆ ప్రమాదంలో గురైనటువంటి వారందరినీ కూడా బయటికి తీసే పనిలోనే నిమగ్నమై ఉన్నారు. మిగతా విషయాలన్నీ కూడా తర్వాత ఆలోచిస్తామని కూడా చెప్తున్నారు. తర్వాత కేంద్ర విమానయాన శాఖ విడుదల చేసినటువంటి ప్రకటన కూడా మనం చూడొచ్చు రిషి. అందులో ఈ యొక్క ప్రధాని మోదీ అహ్మదాబాద్